హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు రేపే శని పుష్య నక్షత్రం చాలా శక్తివంతమైన రోజు. మనకు రవి పుష్య యోగం ఎలాగో, గురు పుష్య యోగం అలా ఎలాగో శని పుష్య యోగం కూడా అంత శక్తివంతమైనది. అయితే ఈ రోజు ఏది కోరినా కూడా తీరే రోజు. ఎప్పుడు ఇక్కడ ఒక సమయం చెప్తాను నేను. ఈ సమయంలో గనక మీ కోరికను మీరు చెప్పుకున్నారు అంటే ఆ కోరిక తీరలేదు అన్న మాటే ఉండదు. ఇక మీ కోరిక తీరిపోయింది అంటూ మీరు ప్రశాంతంగా ఇంకా ఉండిపోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన సమయం గురించి చెప్పబోతున్నాను. మనం ఎంతో కాలంగా కూడా కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక పని జరగాలి, ఒక కోరిక తీరాలి, లేదా మన బంగారం బ్యాంకు నుంచి విడిపించుకోవాలి, తాకట్టు నుంచి విడిపించుకోవాలి, బంగారం కొనాలి, లేకపోతే జాబ్ కోసమో, ప్రమోషన్ కోసమో, పిల్లల పెళ్లిళ్ళ కోసమో, సంతానం కోసమో, ఉద్యోగం కోసమో ఎదురు చూస్తూనే ఉంటాం. అవి జరిగినట్టే జరుగుతాయి, ఇంకేంటి పూర్తి అయిపోతాయి అన్న ఆఖరి క్షణంలో ఆగిపోతూ ఉంటాయి. అలా ఏవైనా మీకు పెండింగ్ లో పడిపోతూ ఉన్నా, వాయిదాలు పడుతూ ఉన్నా, ఏదో ఒకటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, అలాంటివన్నీ కూడా పూర్తిగా మీ పనులు సాగాలి, జరగాలి అని అంటే గనుక మీరు నేను ఇక్కడ చెప్తున్న సమయంలో ఏమి కోరుకున్నా, మీకు ఏది కావాలన్నా కూడా జరిపించేటటువంటి ఒక అద్భుతమైన కార్యసిద్ధి సమయం. ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు నాకు తెలిసిన ఎంతో మందికి కూడా కష్టాల నుంచి బయటపడేశారండి. ఎంతో మంది దిక్కుతోచని స్థితిలో అయోమయంలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు కూడా ఒక భగవంతుడిలో, ఒక దేవుడిలో వచ్చి ఆ కష్టం నుంచి బయటపడవేసినటువంటి శక్తివంతమైన గురువు గారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. మీ ప్రాబ్లం ఏంటి అని క్లియర్ గా ఫోన్ ద్వారా చెప్తే చాలు, దానికి తగిన పూజలు చేసి ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక మనకు ఈ మార్చి 18వ తారీఖు శనివారంతో కలిసి వస్తున్నటువంటి పుష్యమి నక్షత్రం, శని పుష్య నక్షత్రం. చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు మీ కోరిక ఎలాంటిదైనా, ఎంత మొండిదైనా, ఎంత కష్టమైందైనా కూడా మీరు తీర్చేసుకోవచ్చు. ఏం చెయ్యాలి అంటే గనుక ఇక్కడ మీకు కావాల్సింది నల్ల నువ్వుల నూనె 2 కావాలి. మీ లివింగ్ హాల్ ఏదైతే ఉందో, లేదా మీ ఇంటి హాల్లో మధ్యలో ఎక్కడైనా కానీ ఒక టేబుల్ మీద ఒక పళ్ళెం ఉంచండి, ఒక ప్లేట్ ఉంచండి, ఏదైనా పర్లేదు. అందులో ఒక ప్రమిద పెట్టండి. ఎటువైపు పెట్టాలి? ఇది పడమర వైపు పెట్టాలి. పడమర వైపు ఒక టేబుల్ ఉంచి, అక్కడ ఒక ప్లేట్ ఉంచి, దాని మీద ఒక ప్రమిద పెట్టి, దాంట్లో నల్ల నువ్వులను కొద్దిగా వేసి, నల్ల నువ్వుల నూనె కూడా వేసి, ఒక ఒత్తి వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగిస్తూ మీరు ఇక్కడ 1 నిమిషం పాటు శ్రీం 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 అంటూ చెప్పుకోవాలి. అలా చెప్పుకుని మీ తీరని కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకోండి. ఇన్నాళ్ళుగా మీరు దేనికోసం ట్రై చేస్తున్నారు? జాబ్ కోసమా, ప్రమోషన్ కోసమా, లేకపోతే మీరు కోరుకున్న వ్యక్తి కోసమా, రిలేషన్ కోసమా, మంచి ఎగ్జామ్ లో స్కోర్ చేయటం కోసమా, బిజినెస్ లో గ్రోత్ కోసమా, హెల్త్ కోసమా, విదేశీ ప్రయాణం కోసమా, లేదా తాకట్టు నుంచి బంగారం ఉంది అది రావాలన్నా, మీకు ఎక్కడో డబ్బులు ఇచ్చారు అది తిరిగి రావాలన్నా, ఇలా మీ కోరిక ఏదైతే ఉంది, మిమ్మల్ని ఎక్కువ ఏది ఇబ్బంది పెడుతోంది, మీరు గట్టిగా ఏది అనుకుంటున్నారు జరగాలని, దాన్ని చెప్పుకుంటూ, మనసులో చెప్పుకుంటూ శ్రీం 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 అంటూ 1 నిమిషం పాటు చెప్పేయండి. అలా చెప్పాక అలా వదిలేసేయండి. అది వెలిగేంతసేపు వెలిగినివ్వండి. ఆ వెలగటం అయిపోయాక దీన్ని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక మట్టి ఉంటుంది కదా, అంటే కుండీలు ఉంటాయి కదా, పూల మొక్కలు, అలా ఆ కుండీల దగ్గరికి వెళ్ళి ఇందులో ఉన్న ఈ నువ్వులు, ఆ కాలిన ఏదైతే అడుగు భాగంలో ఉంటుందో ఆ మట్టిలో వేసి కలిపేసి అక్కడ కూడా చెప్పండి, మీ కోరిక తీరిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పేసేయండి. ఇది చెయ్యాలి.
ఇక ఆ దీపం వెలుగుతున్నప్పుడే మీ శ్రీం చెప్పేశారు. ఆ తర్వాత అక్కడే కూర్చొని మీరు చేయాల్సింది ఏంటి, మీ లెఫ్ట్ బాడీ పార్ట్ మీద అంటే మీరు మీ రిస్ట్ మీద రాసుకోండి, మీ చేతి మీద రాసుకోండి ఒక నెంబరు. బ్లూ కలర్ పెన్నుతో మీరు ఈ నెంబరు రాసుకుంటూ మీ కోరిక ఇప్పుడు మీరు ఏదైతే జరగాలి తీరాలి అని అనుకున్నారో అదే కోరిక తీరిపోయింది, జరిగిపోయింది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు ఇక్కడ మీరు చెప్పుకోవాలి. ఆ నెంబరు ఏంటి అంటే 1369 మీ రిస్ట్ మీద రాసుకోండి, ఎడమ చేతి మణికట్టు మీద 1369 బ్లూ కలర్ పెన్తో రాసేసి ఆ తర్వాత మీ కుడి చేతిని దాని మీద ఉంచి మీ కోరిక తీరిపోయింది అని కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు మీరు చెప్పాలి. ఇదంతా ఎప్పుడు, ఏ సమయంలో? మనకు కార్యసిద్ధి సమయం ఎప్పుడు ఉంది అంటే కనుక శనివారం శని పుష్య నక్షత్రం రోజు ఉదయము 9:45 నుంచి 10:45 వరకు, అంటే 1 గంట సమయంలో మీరు చెయ్యొచ్చు. ఒకవేళ మేము ఈ సమయం మిస్ అయిపోయాం అంటే కనుక ఈవినింగ్ 4:45 నుంచి 5:45, అక్కడ కూడా 1 గంట సమయం ఉంటుంది. మార్నింగ్ 1 గంట ఉంటుంది, ఈవినింగ్ 1 గంట ఉంటుంది. రేపటి రోజున కార్యసిద్ధి సమయం ఇది. మీరు ఈ చిన్న పని చేసి మీరు గనుక మీ కోరిక ఏదైతే ఉందో అది ప్రజెంట్ టెన్స్ లో చెప్పుకోండి. ఆల్రెడీ జరిగిపోయింది, తీరిపోయింది, మీరు ఆశపడింది మీకు దక్కింది, మీ సొంతం అయిపోయిందని మీరు చెప్పుకున్నారంటే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది. ఇక్కడ మనము నువ్వుల నూనె దీపం ఎందుకు వెలిగించాం, ఆ దీపంలో నువ్వులు ఎందుకు వేశామంటే రేపటి రోజు శనివారం, శని భగవానుడిని కోరుకుంటున్నాం, శని భగవానుడి ఆశీర్వాదాలు మనం తీసుకుంటున్నాం కాబట్టి. అందుకే చెప్పాను చాలా శక్తివంతమైన రోజు, కోరికలను తీర్చే రోజు, కోరికలను తీర్చే సమయం అని కూడా. ఏ కోరికైనా అవ్వనివ్వండి, కోరుకోండి. పీరియడ్స్ లో ఉంటే చేయకండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.